కష్టపడాలి, ఎక్కువ ఫాయిదా కావాలి. ఒక్క పారి దిగినమంటే గుంపు మొత్తానికి సరిపోవాలి. చిల్లర కాశపడతామా? మా రేంజే వేరు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి. ఇగో గిట్ల ఉపాయం చేస్తుంటారు. తాళాలేసిన ఇండ్లు, దుక్నాలు, బ్యాంకులు, ఏటీఎంలు ఏది ఇడిచిపెడతలేరు. ఏడ ఛాన్స్ ఉంటే ఆడ దిగుడే. కానీ నడమ రూట్ మార్చిండ్రు కొందరు. దొంగలు సుత హుషారైండ్రుల్లో ఆడ ఈడ కాదు, సీదా గుడికే సూటి పెడుతున్నారు. పొద్దుగాల భక్తులను లెక్కొచ్చుడు, రాత్రికి దొంగ భక్తప్పలు దిగుడు. దేవుడు చూస్తలేడు అనుకోవచ్చురు గాని సీక్రెట్ కెమెరాలైతే పక్కా చూస్తున్నాయి. హగో రోడ్ల మీద అటు బండ్లు తిరుగుతూనే ఉన్నాయి, ఇటు తాళం బలగొడతనే ఉన్నాడు. గిడ గల్లెపేట కాడ చెమట తీస్తున్నాడు. పట్నం పల్లె అని తేడా లేదు, ఈ నడమ బగ్గనే జరిగినాయి. ఇండ్లు దుక్నాలకు జొర్రితే పరతలు వడొచ్చు పడకపోవచ్చు, కానీ గుడైతే పక్క ఫాయిదా అవుతుందని ఉపాయం చేస్తున్నట్టున్నారు. మళ్ళా గుంపులు గుంపులు వస్తలేరు. ఒక్కడు లేదంటే ఇద్దరు రప్పుడొచ్చుడు, జప్పును ఊడ్చుడు. టైం చూసుకొని దిగుతున్నారు. అద్దమ్మ రాత్రి 1 గంట దాటినాక తెల్లం జామ్ లోపు. అప్పుడైతే బయట పబ్లిక్ తిరగరు, పని అల్కగైతదని ఆపోచన అన్నట్టు. గమ్మతేందంటే సీనియర్ దొంగల్ని చూసి అనుభవం లేని లేత దొంగలు సుత డ్యూటీలకు ఎక్కితే గాశారం మంచిగా లేక ఉత్తగానే దొరుకుతున్నారు. దేవుని దగ్గర ఎవరైనా భయం భక్తితోటి ఉంటారు, కానీ ఈడ సుత గింత బుగులు పడతలేరంటే ఎట్లున్నారో చూడురిగా.